హాయ్, వెల్కమ్ టు స్వేచ్ఛా వరల్డ్. ఈరోజు నేను మిల్లెట్ థాలీ లేదా మిల్లెట్ మీల్స్ ఏదైనా అనొచ్చు. ఇది నా ఫస్ట్ వ్లాగ్. మిల్లెట్స్ తోటే స్టార్ట్ చేస్తున్నాను. దీనికి నేను క్యారెట్, ఆవా, వంకాయ కూర, నిమ్మకాయ చారు, పొట్లకాయ పెరుగు పచ్చడి చేశాను. దీనికి నేను అండు కొర్రలు యూజ్ చేస్తున్నాను. దీన్ని మనం ఒక 8 గంటలు నానబెట్టాలి. అలా అయితేనే ఇది కరెక్ట్ హెల్దీ ఫుడ్ అవుతుంది. తక్కువ గంటలు అయితే డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. సో ఒక కప్ మిల్లెట్స్కి 3 కప్స్ వాటర్ యూస్ చేయాలి. కుక్కర్లో పెడుతున్నాను. సో దీన్ని ఒక 4 విజిల్స్ తీయాలి. అట్లయితే మంచిగా పొడి పొడిగా అన్నం తింటే ఎలా అనిపిస్తుందో ఇది కూడా తినాలనిపిస్తుంది. ఎవరైనా ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తినగలరు. దీని తర్వాత పొట్లకాయ స్టార్ట్ చేస్తున్నాను. దానికి పొట్లకాయని ఇలా రౌండ్గా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరుక్కోవాలి. మళ్ళీ ఒక కుక్కర్ తీసేసుకొని దాంట్లో నెయ్యి వేసి ఇప్పుడు కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలన్నీ వేసుకుంటున్నాను. ఇది పొట్లకాయ ఎందుకు వాడుతున్నానంటే ఇప్పుడు మిల్లెట్స్ అనేది కొంచెం హీట్ టు ద బాడీ అంటారు. ఇది పొట్లకాయ వచ్చేసి వాటర్ వెజిటేబుల్. సో బాడీ అనేది కూల్గా మంచిగా పెరుగులో వేస్తాం కదా, ఇప్పుడు పొట్లకాయ వాటర్ వెజిటేబుల్ ప్లస్ కర్డ్ తోటి మనకి మంచి హెల్దీ ఫుడ్ అన్నట్టు ఇదిగా 2 సెట్ ఆఫ్ అయిపోతాయి అన్నట్టు బాడీకి. సో ఇప్పుడు ఈ పొట్లకాయ దాంట్లో కొంచెం పసుపు, తర్వాత ఉప్పు, కొంచెం తగినంత నీళ్లు వేసేసి మనం ఇది ఒక 2 విజిల్స్ వరకు పెట్టాలన్నట్టు. అప్పుడు అది మరీ ఎక్కువ విజిల్స్ ఇస్తే కూడా మరీ మెత్తగా అవుతుంది. కొంచెం 2 విజిల్స్ కంటే ఎక్కువ తీయకండి. అది పెట్టేసేసి అది ఉడికే వరకు మళ్ళీ మనం దానికి కావాల్సినట్టు పెరుగు తీసుకొని దాన్ని ఇట్లా బీట్ చేసుకోవాలి. ఎందుకంటే గడ్డలు ఉంటే పెరుగు పచ్చడి కదా, బాగుండదు. తర్వాత దాంట్లోకి తాలింపులోకి మనం ఎల్లిపాయ దంచుకుంటున్నాము. తాలింపు కోసం ఒక గిన్నె పెట్టేసి నెయ్యి వేయాలండి. నెయ్యి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు మనం ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. పసుపు వేసేసి ఆ పచ్చిమిరపకాయలు రౌండ్గా చిన్నగా కట్ చేసేసుకోవాలి. అవన్నీ వేసేసుకుంటున్నాను. అవన్నీ కొంచెం వేగే టైం వరకు ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ఉంది కదా, అది కూడా తీసేసుకొని ఇది కొంచెం ఇట్లా అయినాక వేసేసేసుకోండి. తర్వాత దీనికి మనం నెయ్యిది కదా, కొంచెం ఫాస్ట్గా ఉండాలి, లేదు అంటే అంతే ఎవాపరేట్ అయిపోతుంది. మళ్ళీ కొత్తిమీర కొంచెం టేస్టీ కోసం కొత్తిమీర వేసేసేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ దీన్ని ఇప్పుడు పొట్లకాయ అయిందా లేదా అనేది ఒకసారి చూద్దాము. పొట్లకాయ చాలా బాగా అయిందండి, మంచిగా బాయిల్ అయింది. చూడండి, కట్ చేస్తుంటే ఇరిగిపోతుంది. ఇలా అయింది అని అంటేనే బాయిల్ అయిపోయినట్టు. ఇక దాన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం బీట్ చేసుకున్న కర్డ్లో ఈ తాలింపు వేసేసేసి మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ ఇప్పుడు పొట్లకాయ అది కూడా ఉడికింది కదా, అది కూడా తీసేసుకొని ఇదే బౌల్లో వేసేసుకోవాలి. మంచిగా ఇట్లా బీట్ చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. మరీ ఎక్కువ వాటర్ పోస్తే కూడా బాగుండదు, మొత్తం వాటర్ ఉంటుంది. ఇట్లా ఉంటే కన్సిస్టెన్సీ మంచిగా పెరుగు పచ్చడి అన్న వర్డ్కి కరెక్ట్ న్యాయం చేసినట్టు ఉంటుంది. దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి టేస్ట్ మీకు సెట్ అవుతుందా లేదా అనేది చూసేసుకొని పక్కన పెట్టేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ క్యారెట్ ఆవా పెట్టుకుందాం. దీన్ని క్యారెట్ పచ్చడి అని కూడా అంటారు, ఆవకాయ అని పెడతారు కదా, ఆ టైప్ అన్నట్టు. జస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఇలా మొత్తం గీరేసేసి దాన్ని ఒక 2 తీసుకున్నాను. పొట్టు తీసేసి మంచిగా ఇదంతా ఇట్లా గ్రేట్ చేసేసాను. గ్రేట్ చేసేసి దానికి కావాల్సిన తాలింపు ఇప్పుడు నేను ఆయిల్ ఏదైనా ఈ వుడ్ ప్రెస్ ఆయిల్ వాడతాను, అది కూడా కోకోనట్ ఆయిల్ వాడతాను. అందరూ అంటారు కోకోనట్ యూజ్ చేయొచ్చా లేదా, కాఫ్ అట్లా ఇట్లా ఏముండదు. మనం హెల్తీగా ఫాలో అవ్వాలి అనుకుంటే కోకోనట్ ఆయిల్ ద బెస్ట్ అండి. ఇలా కోకోనట్ ఆయిల్ వేసేసి తాలింపు అదే ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇప్పుడు దంచుకున్న ఎల్లిపాయ వేసేసి కొంచెం అటు ఇటు సాట్ చేసేసుకోవాలి. సాట్ చేసేసాక ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ పడుతుందండి 2 క్యారెట్స్కి. ఇప్పుడు నిమ్మకాయ పిండేసేసి ఇది ఆవ పొడి, ఆవా అని చెప్పాను కదా, ఆవ పొడి వేసేసుకోవాలి. ఆవ పొడి వేసేసి ఇప్పుడు మనం పక్కన చేసుకున్న తాలింపు వేసేసి ఎల్లిపాయలతో తాలింపు పెట్టాం కదా, అది వేయాలి. వేసేసి దీనికి సరిపడా ఇక ఉప్పు, కారం,
వేసేసి ఒకసారి మళ్ళీ అన్ని, ఒకవేళ ఆవ పొడి పడితే మళ్ళీ వేసుకోండి. ఆవ పొడి ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. అది ఆవ ఫ్లేవర్ అని వస్తేనే క్యారెట్ పచ్చడి ఇట్లా పులుపు, ఆవ, ఎల్లిపాయ అన్నీ తాకుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎప్పుడు ఎవరు ట్రై చేసి ఉండరు. అండ్ ఇది ఒక 10 minutesలో అయిపోతుందండి, పెద్ద పని కూడా పట్టదు. తర్వాత ఇప్పుడు వంకాయ కూర చేస్తున్నానండి. ఒక 4 వంకాయలకి ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను. ఇప్పుడు తాలింపుకి ఆయిల్ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఇది ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకుంటున్నాను. ఇది మొత్తం అంటే కారపొడితో చేస్తాం, అందుకే పచ్చిమిర్చి వేయట్లేను. కారపొడితో అయితేనే టేస్ట్ వస్తుంది. వేసేసి ఇక ఆనియన్స్ ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఒక ఆనియన్ వేసేసేయాలి. మంచిగా సన్నగా తరుక్కుంటే మంచిగా బుక్క బుక్కకు వస్తుంటే చాలా బాగుంటుంది. ఆనియన్ వేసేసాక కొంచెం అటు ఇటు సాట్ చేసేసుకోవాలి. ఇంకా ఈ వంకాయ కూడా మా సైడ్ వాళ్ళు తొడుమలతోటే చేస్తారు, ఇష్టంగా తింటారు అన్నట్టు. అది చూడడానికి బాగుంటుంది, తింటారు కూడా, పైన ఉండేది పడేయకుండా. సో నేను కూడా అలానే కట్ చేసేసి వేసేసాను. ఆయిల్ మంచిగా ఇట్లా అన్నీ ఫ్రై అయిపోయినాక వేసేసుకోవాలి ముక్కలు. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేయండి. నీళ్ళ మూత పెట్టాలి, లేదంటే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది, అడుగంటుతుంది. ఒకసారి అట్లా మధ్యలో తీసి చూసుకుంటూ ఉండాలి. ఇంకా హాఫ్ బాయిల్ అయింది. సో ఇక హాఫ్ బాయిల్ అయింది కాబట్టి కొంచెం ఉప్పు, కారం దానికి సరిపడా వేసేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసేసుకోవాలి. ఒక 5 minutesలో అయిపోతుంది. నీళ్ళ మూకుడు పెడితే ఏంటిదంటే మంచిగా కుక్ అయిపోతుంది, కింద ఏం అడుగంటదు. లేదు అంటే చాలా ఆయిల్ పడుతుంది, అంటే అంత హెల్దీ కాదు కదా, అందుకని నీళ్ళ మూకుడుతో చేయాలి. ఉడికింది. ఇట్లా బాయిల్ అయిన తర్వాత గార్నిష్కి కొత్తిమీర వేసేసి, ఇది 1 స్పూన్ నువ్వుల పొడి, 1 స్పూన్ పల్లి పొడి. మీకు ఇంకా కొంచెం టేస్ట్ కావాలి అని అనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. పల్లి పొడి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అన్నీ వేసేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బంద్ చేసేసిన తర్వాతనే వేయండి, లేదు అంటే అంత ఖరాబ్ అయిపోతుంది పొడి. జస్ట్ అంటే అడుగంటకుంటూ ఉంటుంది, పెట్టేసి తర్వాత ఇప్పుడు నేను నిమ్మకాయ చారు చేస్తున్నాను. నిమ్మకాయ చారుకి ఎల్లిపాయ ఇంకా జీలకర్ర దంచి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ముక్కుడు పెట్టేసేసి దానికి చారు కావాల్సిన ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను, ఒక 2 చిల్లీస్ తీసుకున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టేస్తున్నాను. దానికి ఆవాలు, జీలకర్ర వేసేసి, పసుపు, తర్వాత పచ్చిమిర్చి, ఒక 2-3 ఎల్లిపాయలు అన్నీ వేసేసి ఈ తాలింపు వేసేసుకొని మనం నిమ్మకాయ అంతసేపు పక్కన నిమ్మకాయ పిండేసేసుకుంటే అయిపోతుంది. ఇటు ఈ పచ్చిమిరపకాయ వేగే వరకు ఒక పెద్ద నిమ్మకాయ తీసుకోండి, అలా అయితేనే రుచికి బాగుంటుంది, పులుపు ఉంటుంది. చిన్నది అయితే మళ్ళీ పులుపు సరిపోదు. ఇవి ఒక 2-3 చిల్లీస్ తీసేసుకొని మంచిగా సాట్ చేసేసుకోవాలి. ఇది సాట్ అయిన తర్వాత కొత్తిమీర దీంట్లోనే వేసేసేసి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి కావాల్సినట్టు ఒక 1 గ్లాస్ వాటర్ పడుతుంది ఈ చారుకి. సో ఇప్పుడు అంటే ఒక నిమ్మకాయకి 1 గ్లాస్ వాటర్ పడుతుంది. 1 గ్లాస్ వాటర్ పోసేసాను. పోసేసి మనం పిండుకున్న నిమ్మకాయ ఇందులో పోసేసేయాలి. స్టవ్ అయితే ఫస్ట్ ఆఫ్ చేయాలి, లేదు అంటే చేదెక్కుతుంది. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మనం నిమ్మకాయ పిండినా వేసినా మొత్తం చేదైపోతుంది. ఇది మనం పక్కన దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ఇంకా జీలకర్ర కలిపి ఉంది కదా, అదంతా వేసేస్తున్నాను. మొత్తం ఈ టేస్ట్ అనేది దీంతోటే వస్తుందండి. పులుపు, ఈ ఎల్లిపాయ, కొత్తిమీర వీటితోటి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇది చాలా హెల్దీ కదా నిమ్మకాయ. ఇప్పుడు మనం చింతపండు తినే కంటే ఈ నిమ్మకాయ తింటే పులుపు తిన్న ఫీల్ ఉంటుంది. హెల్దీ ఫుడ్ ఇది, సిట్రస్ కూడా బాడీకి. ఎందుకంటే మిల్లెట్స్తో పాటు అన్నీ హెల్దీగా తీసుకుంటే అప్పుడు ఏది బాడీ అంటే ఫైబర్ కంటెంట్ వస్తుంది, కూల్ ఉంటుంది బాడీ. కూల్ అవ్వడానికి ఇది ఆనియన్ కూడా వేయడం అన్నట్టు. సో దిస్ ఈజ్ అవర్ థాలీ. దాన్ని రైస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు.